Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed what is the definition of syllable and what is the definition of stress and some rules regarding stress. Okay, in this video, I am going to tell about another important rules regarding stress. Last video lo syllable ante endi, avi ela manamo rayali, ade vidhanga stress ante endi, వాటి సంబంధించి కొన్ని రూల్స్ అనేటివి మనము నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఇంకో కొన్ని స్ట్రెస్ కు సంబంధించి రూల్స్ ని నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ లెట్ us recollect what is the definition of stress. What is the definition of stress? A word made with one or more than one syllable, but all the syllables are not pronounced the same. Among them, one syllable is pronounced with greater force comparing with other syllables. That is nothing but stress. అర్థమవుతుందా? అంటే ఒక పదము ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్తో ఏర్పడుతుంది. అయితే ఆ పదంలో ఉండే అన్ని సిలబల్స్ ఒకే విధంగా పలకవు. వాటిలో ఏదైనా ఒక సిలబల్ మాత్రమే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందన్నమాట. దానినే స్ట్రెస్ అని అంటాం. స్ట్రెస్ మార్క్డ్ విత్ ఏ స్మాల్ వర్టికల్ బార్ బిఫోర్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ అదర్ సిలబల్స్. ఓకే, స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? ఒక పదంలో ఏ సిలబల్ అయితే మిగిలిన సిలబల్స్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందో దాని ముందు ఒక చిన్న నిలువు గీతతో మనము మార్క్ చేయాలి. అర్థమవుతుందా? నౌ లెట్ us discuss some other important rules regarding stress. Okay, first one is CON can. CON can. If the word begin with CON syllable and pronounced with can, then the primary stress is on the second syllable. అంటే ఏదైనా ఒక పదము CON సిలబల్తో ప్రారంభమయ్యి అది CON can అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ conduct, conform, confuse, contain. ఓకే, అంటే ఏదైనా ఒక పదము CON సిలబల్తో ప్రారంభమయ్యి ఆ CON సిలబల్ కన్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? సెకండ్ సిలబల్ ముందు పెట్టాలి. అది రూల్. ఫర్ ఎగ్జాంపుల్ CONDUCT, దీన్ని ఎలా పలుకుతాము? హౌ వీ ఆర్టికులేట్ దిస్ వర్డ్? కండక్ట్. కండక్ట్ ఫస్ట్ సిలబల్ని సెకండ్ సిలబల్ కంటే తక్కువ ఫోర్స్గా పలుకుతాం. అంటే ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ని ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? డక్ట్ అనే సిలబల్ ముందు ఉంచాలి. కండక్ట్. ఎలా దీన్ని ఆర్టికులేట్ చేస్తున్నాం? కండక్ట్ అంటే ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ని ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అంటే DUCT ముందు ఉంచాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ సెకండ్ వన్ కన్ఫార్మ్. కన్ఫార్మ్ దీంట్లో ఏ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ సిలబల్. ఏదది? కన్ఫార్మ్. కన్ఫార్మ్. CON కన్ అనేది తక్కువ ఫోర్స్ గాను ఫార్మ్ అనేది ఎక్కువ ఫోర్స్ గాను పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? ఫార్మ్ F ముందు ఉంచాలి. అంటే సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము CON సిలబల్తో ప్రారంభం అవ్వాలి. అది ఎలా పలకాలి? కన్ అని పలకాలి. కన్. అర్థమవుతుందా? అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచుతాం. నెక్స్ట్ వన్ కన్ఫ్యూజ్. కన్ఫ్యూజ్ ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ సిలబల్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ కంటైన్. కంటైన్ అంటే సెకండ్ సిలబల్ని ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతున్నాం కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? టైన్ టీ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము CON సిలబల్తో ప్రారంభమయ్యి
అది కన్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ ఏ రూల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, CON కాన్. CON కాన్. That means if the word begin with CON con, then the primary stress is on the first syllable. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము CON సిలబుల్తో ప్రారంభమయ్యి అది కాన్ అని పలికినట్లయితే, ఎలా పలకాలి? కాన్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచుతాం. ఇక్కడ CON సిలబుల్తో ప్రారంభమయ్యి అది ఎలా పలుకుతుంది? కన్ అని పలుకుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఓకే, ఈ రెండు మధ్య డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. CON ఇక్కడ CON కన్ అని పలికితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. ఇక్కడ CON కాన్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. That is another rule. Okay, for example, context, contact, concept. ఇక్కడ CONDUCT అది ఎలా పలుకుతుంది? కండక్ట్. కండక్ట్. ఇక్కడ కూడా CONDUCT ఇది ఎలా పలుకుతుంది? కాండక్ట్. కాండక్ట్. ఇక్కడ సెకండ్ సిలబుల్ ఫస్ట్ సిలబుల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచుతున్నాం. ఇక్కడ సెకండ్ సిలబుల్ కంటే ఫస్ట్ సిలబుల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచుతాం. అంటే జనరల్గా స్ట్రెస్ అనేది ఎలా మనము మార్క్ చేయాలని లాస్ట్ వీడియోలో చెప్పా. జనరల్గా ఒక వర్డ్ నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అయితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచుతాం. అదే వర్బ్ కానీ అయినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచుతాం. స్పెల్లింగ్ ఈజ్ సేమ్ బట్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ చేంజ్ అకార్డింగ్ టు ద స్ట్రెస్. ఓకే, స్పెల్లింగ్ ఒకటే అయినప్పటికీ స్ట్రెస్ని బట్టి దాని యొక్క మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది అనేది కూడా లాస్ట్ వీడియోలో మీకు చెప్పా. ఇక్కడ ఇది వర్బ్ కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాం. ఇక్కడ ఇది అడ్జెక్టివ్ కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచుతున్నాం. అర్థమవుతుందా? దీన్ని ఎలా పలుకుతున్నాం? కాండక్ట్. కాండక్ట్ అంటే ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. దీన్ని ఎలా పలికాం? కండక్ట్. కండక్ట్ అని పలికాం. ఇది వర్బ్ కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాం. ఇక్కడ CONDUCT కాండక్ట్ ఎలా పలుకుతున్నాం దాన్ని? కాండక్ట్. ఇది అడ్జెక్టివ్. ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్. హౌ మెనీ సిలబుల్స్ we have? 2 syllables. But which syllable is pronounced with a greater force comparing with other one? That is first one. Okay, దీనిలో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. అయితే ఆ 2 syllablesలో ఏ సిలబల్ ఇంకో సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది అంటే ఫస్ట్ సిలబల్ సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? ఫస్ట్ సిలబల్ ముందు ఉంచాలి. ఇది CON, ఇది CON. కాకపోతే ఈ CONని కన్ అని పలుకుతున్నాం, ఈ CONని కాన్ అని పలుకుతున్నాం. కాబట్టి కన్ అని పలికితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. కాన్ అని పలికితే ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్. కాంటాక్ట్. ఇక్కడ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ సెకండ్ వన్. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబల్. ఓకే, నెక్స్ట్ వన్ కాన్సెప్ట్. కాన్సెప్ట్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఫస్ట్ సిలబల్. కాన్సెప్ట్. కాన్ అనేది సెప్ట్ అనే సెకండ్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఫస్ట్ సిలబల్ ముందు ఉంచుతాం. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళినట్లయితే స్ట్రెస్ నుంచి 5 మార్క్స్కి ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఆ 5 మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ చేయాలంటే వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే 5 మార్క్స్ అనేటివి మీ పాకెట్లో ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందా? మీకు స్ట్రెస్కి సంబంధించి ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి రూల్ని కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ కూడా మీరు నీట్గా చూసినట్లయితే స్ట్రెస్ అనేది లైఫ్లో మర్చిపోకుండా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ డిఈ సిలబల్. డిఈ సిలబల్, దట్ మీన్స్ if the word begin with DE syllable, then the primary stress is on the second syllable. Okay, అంటే ఏదైనా ఒక పదము డిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ అనదర్ రూల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ describe, decrease, define, డిలైట్. ఓకే, అంటే ఏదైనా ఒక పదము డిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు అంటే డిఈ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రైబ్, దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? సెకండ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్ కంపేరింగ్ విత్ ఫస్ట్ సిలబల్. దట్ ఈస్ క్రైబ్, డిస్క్రైబ్. దీంట్లో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్. డిస్క్రైబ్ అంటే సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. నెక్స్ట్ అనదర్ వన్, డిక్రీజ్. డిక్రీజ్, హౌ మెనీ syllables we have? 2 syllables. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with first syllable. That is crease. That's why the primary stress is on the second syllable. Decrease, decrease అంటే ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? ఇఫ్ ద వర్డ్ బిగిన్ విత్ డిఈ సిలబల్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. అంటే ఏదైనా ఒక పదము డిఈ సిలబల్తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు అంటే డిఈ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ డిఫైన్. డిఫైన్, దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్, డిలైట్. డిలైట్, డిలైట్ అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. డిలైట్. డిలైట్, డి అనేది ఎలా పలుకుతుంది? స్లోగా పలుకుతుంది. లైట్ అనేది ఎలా పలుకుతుంది? ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాము? లైట్ ముందు అంటే సెకండ్ సిలబల్ ముందు ఉంచామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అనదర్ రూల్. ఓకే, నెక్స్ట్ EX, X, EX, X. If the word begin with EX syllable, then the primary stress is on the second syllable. అంటే ఏదైనా ఒక పదము EX సిలబల్తో ప్రారంభమయ్యి అది X అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? ఇఫ్ ద వర్డ్ బిగిన్ విత్ ఈఎక్స్ సిలబల్ అండ్ ప్రొనౌన్స్ యాజ్ ఎక్స్ దెన్ ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ accept, express, explain, extract. అంటే ఏదైనా ఒక పదము ఈఎక్స్ సిలబల్తో ప్రారంభమయ్యి అది ఎక్స్ అని పలికినట్లయితే
ప్రైమరీ స్ట్రెస్ ని ఎక్కడ పెట్టాలి? సెకండ్ సిలబుల్ ముందు, అంటే ఈఎక్స్ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? ఈ రెండింటిలో సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. హౌ వి ఆర్టికులేట్ దిస్ వర్డ్? ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అంటే సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఈఎక్స్ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుందంటే సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఎక్స్ప్రెస్. ఎక్స్ప్రెస్ ఎక్స్ కంటే ప్రెస్ అనేది ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది, అంటే ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ప్లైన్. ఎక్స్ప్లైన్. How many syllables we have? 2 syllables. But which syllable is pronounced with a greater force? Second syllable is pronounced with a greater force comparing with first syllable. That's why the primary stress is on the second syllable. Okay? Explain. Explain. అంటే X కంటే ప్లైన్ అనే సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు ఉంచుతాము. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్ట్రాక్ట్. దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 సిలబల్స్ ఉన్నాయి. ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. ఏదది? ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ అనేది ఎలా పలుకుతుంది? స్లోగా పలుకుతుంది. ట్రాక్ట్ అనేది ఎలా పలుకుతుంది? ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము ఈఎక్స్ సిలబల్తో ప్రారంభమయ్యి అది ఎక్స్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబల్ ముందు, అంటే ఈఎక్స్ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్. దట్ మీన్స్ ఇఫ్ vowel letter comes after EX syllable, then the primary stress is on the second syllable. That means after E syllable. అర్థమవుతుందా? If vowel letter comes after EX syllable, then the primary stress is after E syllable. ఓకే, అంటే EX syllable తర్వాత vowel అక్షరం వచ్చినట్లయితే, EX syllable తర్వాత vowel అక్షరం వచ్చినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఈ తర్వాత సిలబల్ ముందు స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈఎక్స్ అనేది ఎలా పలుకుతుంది? ఎక్స్ అని పలుకుతుంది. అదే ఈఎక్స్ తర్వాత కానీ ఓవల్ అక్షరం వచ్చినట్లయితే ఈ అనేది ఎక్స్ నుంచి సపరేట్ అయిపోయి అది ఏ అని పలుకుతుంది అనమాట. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఈ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్, ఎగ్జిట్, ఎగ్జాక్ట్. ఇక్కడ ఎగ్జామ్ అనే పదం వచ్చింది. అంటే ఇది ఎలా వచ్చింది? ఈఎక్స్ తర్వాత ఓవల్ అక్షరం వచ్చింది అనమాట. దీంట్లో ఈఎక్స్ తర్వాత ఓవల్ అక్షరం ఏ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఆర్టికులేట్ చేయాలి? ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే ఎక్స్ నుంచి ఈ అనే సిలబల్ ఏమైపోయింది? డివైడ్ అయిపోయింది. ఎక్స్ నుంచి ఈ అనే లెటర్ డివైడ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఓవల్ అక్షరము ఇంకొక సిలబల్ అయిపోయింది. ఈ అనేది ఎక్స్ నుంచి డివైడ్ అయిపోయింది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? ఆఫ్టర్ ఈ సిలబల్. దట్ మీన్స్ బిఫోర్ ఎక్స్ సిలబల్. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఎలా ఆర్టికులేట్ చేస్తాం? ఎగ్జామ్. ఎగ్జామ్ అంటే సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ ముందు, అంటే ఈ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే ఈఎక్స్ ఎక్స్ అని పలికినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఈఎక్స్ తర్వాత సిలబల్ ముందు స్ట్రెస్ చేస్తాం. అదే ఈఎక్స్ తర్వాత గాన ఓవల్ అక్షరం వచ్చినట్లయితే అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ ఉంచాలి? ఈ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఈ తర్వాత సిలబల్ ముందు, అంటే ఈ ఎక్స్ రెండు కూడా ఏమైపోతాయి? డివైడ్ అయిపోతాయి. అప్పుడు ఎక్స్ ముందుకి వస్తుంది అనమాట ప్రైమరీ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్ ఇక్కడ ఈఎక్స్ తర్వాత ఓవల్ అక్షరం ఐ వచ్చింది.
కాబట్టి ఈ అనేది ఎక్స్ నుంచి డివైడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఎక్స్ ప్లస్ ఐ కలిపి సపరేట్ సిలబుల్ అవుతుంది. అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఆఫ్టర్ ఈ సిలబుల్. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పదము ఈఎక్స్ అనే సిలబుల్తో ప్రారంభమైతే ప్రైమరీ స్ట్రెస్ని ఈఎక్స్ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. అలా కాకుండా ఈఎక్స్ తర్వాత ఓవెల్ అక్షరం వచ్చినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని ఎక్కడ పెట్టాలి? ఈ తర్వాత సిలబుల్ ముందు పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్ అంటే ఇక్కడ ఈఎక్స్ తర్వాత ఓవెల్ అక్షరం వచ్చింది అంటే ఇక్కడ ఎన్ని సిలబల్స్ ఉన్నట్లు? 2 సిలబల్స్ ఉన్నట్లు. ఈ అనేది ఒక సిలబల్, జాక్ట్ అనేది ఇంకొక సిలబల్. అప్పుడు ఈఎక్స్ తర్వాత ఓవెల్ అక్షరం వచ్చింది కాబట్టి ఈ ఏమైపోయింది? ఎక్స్ నుంచి డివైడ్ అయిపోయింది. అప్పుడు అది ఎలా పలుకుతున్నాం? ఎగ్జాక్ట్. ఎగ్జాక్ట్. అర్థమవుతుందా? అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు అంటే ఈ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. ఓకే, అదేవిధంగా ఎగ్జాంపుల్. 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 అప్పుడు ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలి? ఎక్స్ ముందు ఉంచాలి. అంటే ఏదైనా ఒక ఓవెల్ అక్షరము ఈఎక్స్ తర్వాత వచ్చినట్లయితే ప్రైమరీ స్ట్రెస్ని సెకండ్ సిలబుల్ ముందు అంటే ఈ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. దట్ ఈస్ అనదర్ రూల్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ in syllable. In in syllable. That means if the word begin with in syllable, then the primary stress is on the second syllable. అంటే అర్థమైంది, ఏదైనా ఒక పదము in అనే syllable తో ప్రారంభమైనట్లయితే ప్రైమరీ స్ట్రెస్ ని సెకండ్ సిలబుల్ ముందు ఉంచాలి. అంటే in syllable తర్వాత ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ inform, income, inside, increase. ఇప్పుడు ఏదైనా ఒక పదము ఐఎన్ సిలబుల్తో ప్రారంభమైతే ప్రైమరీ స్ట్రెస్ ఎక్కడ ఉంచాలని చెప్పాను? ఇన్ తర్వాత సిలబుల్ ముందు ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫార్మ్. ఇన్ఫార్మ్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? హౌ మెనీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్? 2 syllables. వాట్ ఆర్ దే? ఇన్ఫార్మ్. 2 syllables ఉన్నాయి. But which syllable is pronounced with a greater force comparing with the other one? That is second syllable is pronounced with a greater force comparing with first one. Okay, how we articulate this word? Inform. Inform అంటే ఏ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. దట్స్ వై ద ప్రైమరీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబల్. ఓకే, ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాము. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్కమ్. ఇన్కమ్ దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. అయితే ఏ సిలబల్ ఇంకొక సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాలి. అంటే ఇన్ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ఇన్సైడ్. ఇన్సైడ్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. అయితే ఏ సిలబల్ ఇంకో సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? సెకండ్ సిలబల్ ఫస్ట్ సిలబల్ కంటే ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని ఎక్కడ ఉంచాలి? సెకండ్ సిలబల్ అంటే ఇన్ తర్వాత సిలబల్ ముందు ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్. ఇంక్రీజ్ హౌ మెనీ సిలబల్స్ వీ హ్యావ్? 2 syllables. బట్ విచ్ సిలబల్ ఈజ్ ప్రొనౌన్స్డ్ విత్ గ్రేటర్ ఫోర్స్? Second syllable is pronounced with a greater force comparing with first one. That's why the primary stress is on the second syllable. Okay, ఇక్కడ ఫస్ట్ సిలబల్ కంటే సెకండ్ సిలబల్ ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాం. ఇన్క్రీజ్. ఇన్క్రీజ్ ఏది ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది? క్రీజ్ అనేది ఎక్కువ ఫోర్స్ గా పలుకుతుంది, ఇన్ అనేది తక్కువ ఫోర్స్ గా పలుకుతుంది. కాబట్టి ప్రైమరీ స్ట్రెస్ ని సెకండ్ సిలబల్ ముందు ఉంచాం. ఓకే, ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ద రూల్స్ రిగార్డింగ్ స్ట్రెస్. ఈ వీడియోకి ఈ రూల్స్ నేర్చుకోండి. ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి స్ట్రెస్ కు సంబంధించి. ఇవి నెక్స్ట్ వీడియోస్ లో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ కూడా 1 by 1 బాగా నేర్చుకోవాలి. బాగా నేర్చుకున్నప్పుడు మాత్రమే స్ట్రెస్ మార్క్ని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కావచ్చు లేదా పబ్లిక్ ఎగ్జామ్ లో కావచ్చు ఈజీగా మార్క్ చేయగలుగుతారు. ఈజీగా మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.